హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండ్ గైడెన్స్. మనం ఈరోజు డోన్ దగ్గర ఉన్నాము. సో డోన్ దగ్గర రామాపురము. సో ఈ బ్లాక్ సైడ్లో పెట్టింది ఇది. ఇంతకుముందు నేను 1 year ముందు వచ్చాను ఒకసారి. సో అప్పుడు మామూలు అంత బ్లైట్ ఉంది. ఇప్పుడు బాగా నీట్గా చేసుకున్నాడు. బ్లైట్ కొమ్మలన్నీ తీసేసుకొని చాలా నీట్గా చేసుకున్నాను. పంట ఇబ్బంది పడుతుంటే అదే కొంచెం డ్రాప్ ఎక్కువ ఉందని ఒకసారి వచ్చి చూసిపోతా కొంచెం టెన్షన్గా ఉందంటే ఇటు సైడ్ వచ్చాను. సో కొంచెం మనకు ఫీమేల్ కాకుండా మేలే ఎక్కువ ఉంది ఈ చెట్లలో. ఇవంతా మేలే చూడండి. సో ఇదంతా డ్రాప్ అవుట్ అయ్యి రావాలి అన్నది. సో మామూలుగా మొన్న అంత CVD ఇవన్నీ వదిలాడు. సో చెట్టు అయితే ఆ నల్లబట్లే క్యారీ చేస్తుంది. ట్రిప్స్ కూడా ఏం లేదు, చూశాను మొన్న మూమెంట్ వాడి చెప్తే ఫోన్ చేసినప్పుడు తీసుకొని కొట్టాడు. బాగానే కనిపిస్తుంది రిజల్ట్ కూడా. సో నీ పేరన్నా, నీ పేరు చెప్పు. నూర్ అహ్మద్ ఆయన పేరు. మామూలు వాళ్ళ తోటలో పనిచేస్తాడు అన్న. ఎన్నకు మామూలు కొంచెం సిగ్గుపడుతున్నాళ్ళండి, చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా అంతా ఎన్ని చెట్లు అన్నా 2 years మొక్కలు చూడండి ఇవి. ఇప్పుడు చూడండి వాటర్ నేను వచ్చిన వరకు చూసిన వాటర్ అసలు తగ్గించేసిన మొత్తం అంతా డ్రాప్ అయింది చాలా వరకు. ఫీమేల్ కూడా అయినాయి దాంట్లో. ఫీమేల్ మీద చూస్తే కానీ లైట్గా ట్రిప్స్ నాకు ఉంది, అంటే కొంచెం భయపడినట్టున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కూడా బాగానే పడుతుంది ఇది. ఇంకా ఎందుకంటే వాటర్ బాగా పట్టుకొని పెట్టినాడు చూడండి. ఇవన్నీ ఈ డ్రాప్ అంతా ఇవన్నీ ఫీమేల్లే చూడండి. ఫీమేల్ డ్రాప్ అవుట్ చూడండి. ఇక్కడ ట్రిప్స్ నాకింది. ఇంకోటి ఇక అన్నీ అట్లనే ఉన్నాయన్నమాట. సో కొంచెం వాటర్ కూడా చాలా తగ్గించాడు. చెప్పాను రాగానే వాటర్ పెట్టమంటే నా ముందరే వాటర్ పెట్టాడు. సో డబుల్ డిప్పర్ వేసాడు. అవతల సైడ్ ఒక 150, ఇవతల సైడ్ 150. తర్వాత దాంట్లో CMS 10-20 మైక్రోన్యూట్రియన్స్ ప్యాడరు అన్నీ కలిపేశాడు. బాగుంది చూడడానికి అయితే. తోట చూడండి అంతా ఇంకా కక్కుతుంది. సో ఏమైందంటే అంతా ఫీమేల్ వచ్చిందని టెన్షన్ పడతాం, అదేం లేదు. చాలా వరకు ఇవన్నీ డ్రాప్ అయినాయి చూడు ఎన్ని ఈనెలు అంటే పూత బాగా పట్టింది కానీ డ్రాప్ చేసుకున్నాం. సో అది కూడా ఫీమేల్ ఎక్కువ పోయింది కదా. కొంత ఆల్రెడీ పేడ కూడా ఇంతకుముందు రూట్స్ కూడా చూశాను బాగా యాక్టివ్గా ఉన్నాయి. సో అంత ర్యాడీఫామ్ వదులుకోదు ఇంట్లోకి. బాగా వైట్ రూట్స్ బాగా యూజ్ఫుల్ ఉంటుంది ర్యాడీఫామ్. వ్యాలాగ్రోవల్ది కానీ లేకపోతే ఫినోజెల్ ప్రోడక్ట్ కూడా ఒకసారి క్యాలిఫోస్ కొట్టుకున్నా. దాంట్లో ఏంటంటే ఫాస్ఫరస్ కాల్షియం ఉంటుంది. ఫాస్ఫరస్ 64%, కాల్షియం 11% ఉంటుంది. దాంతోపాటు మెగ్నీషియం ఉంటుంది అనమాట. మెగ్నీషియం ఉండేసరికి ఏమవుతుందంటే చెట్టు యొక్క అప్టేక్ పెరుగుతుంది. అంటే మామూలు భూమిలో సత్తులు పెట్టింటావు కదా, అవి తీసుకుంటుంది. దాంతోపాటు ఫార్ములా 6 జనరల్ లిక్విడ్ భూమిలోకి వదులుకో. సో ఆ 3 చేసుకుంటే సరిపోతే. బాగా మంచి పని చేసిన, బోధ లేకుండా నీళ్ళు అడ్డం పడతాయి కదా. అమ్మో చాలా పెద్ద. నీకేంటంటే చిన్న ఇటు దగ్గర ఉంది, ఇటు దూరం ఉంది. సో తిరిగే సార్లు ఎక్కువ ఉన్నాయి. చెట్లు కూడా చూడండి బాగా, స్టెమ్ కూడా బాగుంది. బాగా మార్చుకున్నావులే అప్పుడు వచ్చినప్పుడు అయితే. నేను అసలు చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు నీ తోట. ఏంటంటే వాటర్ ఒకటి చూసుకో. నీకు అప్పుడే చెట్లే చెప్తున్నాయి. నీకు డ్రాప్ చూడు ఎంత డ్రాప్ ఉంది. పూత ఫీమేల్ కూడా డ్రాప్ ఉంది. సో తేనెటీగలు కనిపించట్లేదు. తేనెటీగలు కనిపించట్లేదు కాబట్టి కొంత మామూలు వాడుకునేటప్పుడు ఈ KB వాళ్ళ ప్రోడక్ట్ వాడుకుంటే ఆ చెక్క లవంగం వాసనకి తేనెటీగలు బాగా అట్రాక్ట్ అవుతున్నాయి. ఈ రాకెట్ల దగ్గర వెంకటనారాయణ అని ఉంటాడు. సో ఆయన వాళ్ళ అల్లుందో ఎవరిదో US లో ఉంటాడు. వాళ్ళతో కూడా ఈయన రిజల్ట్ వచ్చేసరికి 2 సార్లు స్ప్రే చేశాడు. మామూలు ట్రిప్స్ మీద బాగా పనిచేస్తుంది. తేనెటీగలు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నాయంట అది కొట్టంగానే. చెక్క లవంగం వాసన వస్తుంది, చాలా నీట్గా కనపడుతుంది తోట కూడా. సో అది ఇవ్వండి ఫ్లవరింగ్ అయితే కానీ బాగా పట్టింది. అంటే ఈయన ప్రాబ్లం ఏంటంటే ఫీమేల్ కంటే మేల్ ఎక్కువ వచ్చింది. సో ఇదంతా డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ రావాలన్నమాట. దానిమ్మ చెట్టు ఏంటంటే 3 సార్లు పట్టుకుంటుంది పంటకు పోయినప్పుడు పూత. సో ఏ స్టేజ్లో మనం పట్టించుకున్నా కూడా మనం సక్సెస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే నీ అదృష్టం ఏంటంటే చెట్టు సాగట్లేదు. అది ఇదంతా ఏదో పురుగు ఉన్నది ఇంతకుముందు పోయింటలే మొమెంట్ ఓడిలో. ఆడ మొమెంట్ ఓడి కొట్టా. మొమెంట్ ఓడి ఇంకోటి ఏం కొట్టావు? టాల్ స్టార్ ప్లస్ ఒకసారి కొట్టావు. మొమెంట్ ఓడి బంక్ ఉంది, బంక పోయింది. ఇక ఇప్పుడు కూడా ఇక లైట్గా ట్రిప్స్ కనపడుతుంది అక్కడక్కడ. ఇక తెల్లగా కనపడుతుంది. ఇదే ట్రిప్స్ ఇక తెల్ల ఇంతే ఉంటుంది, మనకు కనపడదు. మొబైల్ మీద కొడితే బాగా కనపడుతుంది. ఇంకోటి దీంట్లో ఉండే సమస్య ఏంటంటే స్టెమ్ బోర్డర్ ఎక్కువ ఉంది. ఇది బ్లాక్ సాయిల్ అయ్యేసరికి బాగా వేడి ఉంటుంది కదా, నీకు ఎక్కడ చూసినా కనపడుతుంది. ఇంక ఏదైనా ఉంటే చూపిస్తాను స్టెమ్ బోర్డర్ ఎట్లుంటుంది అనేది. అదే ఒకసారి ఇది తోట మామూలు ఎన్ని ఎకరాలన్నా? 5 acres. ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? 1500. ఏమి డ్యామేజ్ ఎక్కువ ఉంది? అంతా తీసేసినాం. మంచి పని చేసినాం, ఎక్కడ పెట్టుకోకుండా. కొంచెం బాగా చేసినారు అయితే కటింగ్ వల్ల. ఒక 50 చెట్లు పోయినట్టున్నాయి. బళ్ళారి వాళ్ళు వచ్చినారా? లోకేషా పేరు? ఎంత తీసుకుంటున్నారు చెట్టుకి? ఓకే ఇక్కడ నాకు ఇగోండి చూడండి. నేను అన్నాను కదా ఇందాక స్టెమ్ బోర్డర్ అని ఉంటుందని. ఇక స్టెమ్ బోర్డర్ అనేది ఇట్లా పడుతుంది. అట్లా పౌడర్ కింద పడిందా. సో మనకు విజిబుల్ అయిపోతుంది అన్నమాట. ఇది ఆల్రెడీ సుమారుగా వేసేసి ఉంటుంది.
స్టెమ్ బోర్ అనేది ఇలా ఉంటుంది చూడండి. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఈ చెట్టుకి ఎక్కింది చూడండి. ఈ చెట్టుకు మనకు కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఎన్నోళ్ళు ఆల్రెడీ ఎక్కిచ్చేసినారు. సో ఈజీగానే రికగ్నైజ్ చేయొచ్చు. నల్లగా పడింది చూడండి. ఇక ఇదంతా ఈ హోల్లో ఉన్నది. ఇక ఇట్లా పుల్ల మామూలు ఇటు నుంచి పౌడర్ పడింది. ఇక గుడ్డు జొన్న ఈడెక్కింది. ఇక ఈ స్టెమ్ బోర్ పౌడర్ ఇట్లా కనపడుతుంది చూడు తెల్లగా, ఇది స్టెమ్ బోర్. ఇట్లా స్టెమ్ బోర్ వరకు ఇది ఏంటంటే మామూలుగా గ్రీన్ రెవల్యూషన్ అనే కంపెనీ, ఒకటి ఐపీఎం కంపెనీ, అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనే కంపెనీ, ఆర్గానిక్ మేనేజ్మెంట్ వాళ్ళు లూరాలు పెట్టారన్నమాట. ఆ లూరాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. సో వాడుకున్నా కూడా మనకి యూజ్ అవుతుంది. చూపిస్తాను ఇంకా ఏడన్నా పడినాయని పౌడర్. సో ఈయన ఏం చేసినాడంటే బ్లైట్ కనబడిన కొమ్మనంతా నరికి పడేసినాడంటే, ఇంకా అంటే డైరెక్షన్లు ఏం చూపించలేదు. బాలకృష్ణ సినిమాలో నరికినట్టు నరికేసినాడు ఇంకా. సో అందుకు నీకు ఎక్కడ బ్లైట్ కనబడట్లేదు, చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాడు. ఇక్కడ మామూలుగా స్టెమ్ బోర్డర్ ఎక్కువ ఉంది, మీకు మామూలుగా విల్ టైం లేదు. కానీ ఈయనకి ఇక్కడ వాటర్ తక్కువైనా ఏమన్నా. అదే మొక్కలు ఎక్కడి నుంచి అన్నా? మొక్కలు మహారాష్ట్ర మొక్కలు ఇవి. వాళ్ళతో అదే ప్రాబ్లం, మనకి ఏదో ఇటు అంటగట్టి ఇడతారు. ఇది చూడండి, అవతల మొక్కజొన్న పెట్టుకున్నాడు, దాంట్లోనే చిన్న చెట్లు ఉన్నాయి మొక్కజొన్నల్లో. సో విజువల్ ఏం కనపడట్లేదు, ఎందుకంటే పెద్దగా అయిపోయింది కదా. ఇది ఇక్కడ చూడండి, నీకు కనిపిస్తుంది నీట్గా. ఇంకో ఏదైనా ఒక చెట్టు ఉంటే చూపిద్దామని అన్నిటికీ ఎక్కిచ్చేసినావా? ఇంకే ఇక హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ వదిలినాడు. ఇక ఇప్పుడు బయటకు వస్తుంది చూడు, ఆ రోజు నుంచి. ఇగోండి 2 days బ్యాక్ వదిలినాడు. ఇది ఇప్పుడు బయటకు వస్తుంది, అంటే డ్రిప్లో నీళ్ళు నిలబడిపోయిందంటే ఇప్పుడు బయటకు వస్తుంది. మామూలు హ్యూమిక్ యాసిడ్ ఏంటంటే 250 నుండి 280 రూపీస్ వరకు అమ్ముతున్నారు బయట సేలింగ్, లూజ్ కూడా. సో 25 kg బ్యాగ్స్ వస్తాయి, అవి కూడా కొనుక్కున్నా పర్లేదు. సో ఇట్లా చూడండి, గడ్డి ఏటు ఉంది. దీనికి ఏంటంటే గడ్డి మందు కూడా ఇప్పుడు నేను చూశాను మిరపలో కూడా, అగిల్ అదమ్మ వాళ్ళ కంపెనీ వాళ్ళది. సో అది చెట్టు మీద పడినా ఏం కాదు, కొంచెం బాగా పనిచేస్తుంది. అది ఎయిర్ వేవ్స్ నేను నాశనం చేసి చెట్టును మాత్రం ఎండబెడుతుంది అనమాట. సో ఈ చెట్టు మీద ఆకు మీద పడినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో రిజల్ట్ బాగుంది, అది వాడుకోవచ్చు. చూడండి గడ్డి మందు మన పారాగాట్ కానీ ఇవేమైనా వేరే ఆల్క్విట్ అని కొడితే అవి కొంచెం చెట్ల మీద పడుతుంది. మీతో అయితే ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా జీడ లైట్గా, ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు స్ప్రేస్ గురించి చెప్తున్నాను. సో అవి చూడండి, ఏడన్నా జడకొచ్చి పట్టుకున్నట్టు పట్టుకుంది కదా ఈ చెట్టుకి. ఎందుకు ఏంటంటే అంత ఫీమేల్ ఎక్కువ లేదు, మేమేల్ ఎక్కువ ఉంది. నీకేంటంటే డ్రాప్ అవుట్ అయ్యి రావాల్సిందే. అదొకటి జీడ చూపిస్తాను. ఈయన మామూలు ఇవ్వండి, ఈ చెట్లలో నేనేం చేసింది ఏంటంటే అడ్డకొమ్మలు ఎక్కువైపోయినాయి అనమాట. అంటే ఇట్లా చూడండి, పైన కింద నుంచి కింద ఏదైనా టచ్ చేసి ఉంటారు కదా కటింగ్ అప్పుడు, ఇవి పెరిగితే ఏంటంటే పూతరాదు ఏం రాదు, ఇట్లా అంటనంగానే వచ్చేస్తాయి ఇట్లా. ఇవి ఏంటంటే పనికి రావు. ఇవి ఏమైనా డిసీజులు, బ్లైట్ డిసీజులు ఏమైనా ఉన్నప్పుడు చెట్లకు మందు పడుకోండి చేయడము, ఇట్లా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని తీసేసుకోవడం మేలన్నమాట. ఇటు తీసేస్తారన్న సార్ చూపిస్తాను. అవి తీసే ఆ కొమ్మ తీసి, సో అట్లా పైకి కనపడుతుంది చూడ. అదేంటంటే గట్టిగా ఉన్న నిలువు జాగుతుంది. ఇవి ఏంటంటే సతువులు కూడా తీసుకుంటాయి అట్లా అట్లా అంటే వచ్చేస్తుంది పక్కకి. అగ ఆ కొమ్మలు తీసేసుకోండి. ఇక చూపించండి, ఇక ఈ తెల్లైన ఉంటుంది అన్నమాట, నల్లగా ఉండదు కొమ్మ కూడా. సో ఇవి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో తీసేసుకుంటేనే మేలు. ఇట్లాంటి అడ్డం పెరిగి ఉంటాయి మన కటింగ్లు అప్పుడు చేసేటప్పుడు. ఈ చెట్లు ఇగడు ఉంది. ఇక ఎంత చూసినారో బ్రౌన్ నుంచి పైకి వచ్చింది. ఇదేంటంటే మనం ఇచ్చే సత్వం అంతా ఇది చేతి ఇట్లా అనగానే వస్తుంది. ఇక ఇది కొంచెం మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ఇట్లాంటివి చూసుకోండి. చెట్లలో అడ్డం పెరిగే కొమ్మలు ఏంటంటే మందులు పన్నీవు మొత్తం సత్వంతా ఇవే తీసుకుంటాయి. పూతలకి మనకంతా పెట్టే సత్వంతా ఇవి తీసుకున్నప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, వెజిటేటివ్ గ్రోత్. సో అన్ని రకాలుగా కూడా మనకి ఇబ్బంది దాని నుంచి. సో ఇది మామూలుగా పక్కనే హంద్రీనివా కెనాల్ పోతుంది ఇట. సో ఇది చూడండి, మామూలుగా అంతా డ్రిప్ ఇరిగేషన్ మెథడ్, డబుల్ డిప్పరు. ఇక్కడ మనం వాటర్ ఏడబడుతున్నాయని చెప్పాలంటే గడ్డి కింద పడుతున్నాయి అనేది. సో అన్న పెట్టిన శాతం అంతా గిడ్డే పెంచుతుంటుంది. సో ఇట్లా తీసేసుకునేది మళ్ళీ ఎండాకాలం అంతేం ఇబ్బంది ఉండదు, గడ్డి ఉండాలా బ్లైట్కి ఇట్లా ఏమి ఉండదు కదా. సో దీనికి ఏదన్నా మామూలు గడ్డి మందు కొట్టుకున్నా కూడా మామూలుగా ఈ స్టెమ్ బోరరే నాకు ఇంకోసారి కూడా నీట్గా చూపిస్తాను. ఇట్లా పడింది చూడండి, ఇట్లా పడుతుంది పౌడర్. సో ఇట్లా పడిందా ఇక్కడ చూసేగానే ఆడేసినారు దీనికి. ఈ బొక్క ఉంది, ఈ బొక్కల నుంచి పడుతుంది పొట్టు. సో ఈ బొక్కలకి మామూలు ధాన్యం ముళ్ళు ఏదైనా పాత ముళ్ళు ఉన్నా కూడా ఇట్లా చెక్కితే లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా పుల్ల. ఏంటంటే పెద్ద పుల్ల ఇదిగోండి, ఇట్లా చెక్కితే లోపలికి వెళ్ళిపోతుంది. సో దాన్ని మామూలు ఇంజెక్షన్ వేసే స్టేజ్కి రాకుండా ఉండాలంటే దీంట్లోంచి పురుగు బయటకు వచ్చి ఆ పురుగు గుడ్లు పెడుతుంది అన్నమాట, లార్వా. అవి పెట్టినాక బయటకి ఎగిరిపోతాయి. సో దానికి ఏంటంటే లూరలు వచ్చినాయి ఇప్పుడు కంపెనీస్, అవి వాడుకున్నా పర్లేదు, బాగా రిజల్ట్ ఉంది. ఈ తోటలో నేను ఏమన్నా ఈ ఇబ్బంది చూసిండేది ఇదంటే 2000 చెట్లలో సుమారుగా చాలా చెట్లకి ఇదే ఉండేది ఇష్యూ.
సో అది మాత్రం కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది పడతాడు అన్న. అదే చెప్పాను. మామూలుగా క్లోరో కానీ ఏదైనా ఒక పురుగు మందు వాడుకోవచ్చు దీంట్లోకి. ఇంకా నేను చెప్పిన మెథడ్ ఏంటంటే అది పెట్టుకుంటే అవి మామూలుగా ఎక్స్పాన్షన్ కాకుండా దాని యొక్క ఉధృతి పెరుక్కోకుండా పనిచేస్తుంది అన్నమాట. అది కూడా సరిపోతుంది. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్.